ప్రజా ఉద్యమాల్లో నుంచి పుట్టినటువంటిది తెలంగాణ నినాదం. ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టుకొచ్చింది తెలంగాణ. విడిపోయినటువంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధ వాతావరణం ఉంటుందనుకుంటే, తాను అధికారం చేపట్టినప్పటి నుండి ధర్నా చౌక్ తీసేసినటువంటి కేసీఆర్, ఆ పైన అసెంబ్లీలో మాట్లాడటానికి విపక్షాలకు అవకాశం లేని విధంగా తొక్కి నార తీసేశారు. అసలు విపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలను లాగేసుకోవడం ఒక ఎత్తైతే, అదే సమయంలో విపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉపన్యాసాల్ని కట్ చేయించడం, మాట్లాడనీయకుండా ఉండటం, గట్టిగా మాట్లాడుతుంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డిని జైలు పాలు చేస్తే, సంపత్ లాంటి వాళ్ళని, కోమటిరెడ్డి లాంటి వాళ్ళని శాశ్వతంగా సభలోకి రానియకుండా చేయడం లాంటి పనులు చేసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అహంకారపూరితమైనటువంటి ధోరణే నడిచింది. అయినా 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు కారణంగా అధికారంలోకి వచ్చారు. ఇక మరింతగా పెట్టిరైపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా శాసనసభ అంటే అధికార పక్షం తీర్మానం పెట్టాలా, విపక్షం మాట్లాడాలా, ఇద్దరు నిర్మాణాత్మకంగా మాట్లాడుకోవాలా, వీళ్ళు ఆరోపించాలి, వాళ్ళు సమాధానం చెప్పాలా, వాళ్ళు ఎదురుదాడి చేయాలా, వీళ్ళు సమాధానం చెప్పాలి. అది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి విభజిత 2 రాష్ట్రాల్లోనూ లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ లేదు, తెలంగాణలోనూ లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి సందర్భంలో ఫస్ట్ నుంచి తొక్కిపడేయడం ప్రారంభించారు జగన్ని. జగన్ వచ్చాక మొదట్లో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఇచ్చారు. తర్వాత క్రమంగా ఇక్కడ కూడా మారిపోయింది. ఓ రకమైనటువంటి నియంత్రిత ధోరణి. ఇంకొకటి, ప్రతిపక్షం కూడా ఫేస్ చేయడం కంటే కూడా పారిపోవడం అలవాటు చేసేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఆంధ్రాలో అసలు అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణలో ఉంటుంది అనుకుంటే అది ఇంతకంటే దారుణం అయిపోయినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఇప్పుడు మాత్రం తొలిమ సమావేశంలో మాత్రం హర్షించాలా, విపక్షాలందరినీ మాట్లాడనిచ్చారు, ఎవరిని అడ్డుకోలేదు, చక్కటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ఇంకా విపక్షమైనటువంటి బీఆర్ఎస్ఏ అధికార పక్షపు ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి, రేవంత్ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి పదే ప్రయత్నించింది. కానీ అధికార పక్షం చాలా బాధ్యతాయుతంగా ఉంది. ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా ఉంటే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది.